ఈ డిప్యూటీ స్పీకర్ ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారికి సంబంధించి కొన్ని ఇష్యూస్ కొన్ని రోజులుగా బాగా ఎక్కువ రైజ్ అవుతున్నాయి. ఆయన గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన అరెస్ట్ చేసి కస్టోడియల్ టార్చర్ పెట్టారు. దాని మీద కోర్టుకు వెళ్ళారు. ఈ చర్చలంతా కూడా చూస్తున్నాం. సో ఇప్పుడంతా ఆ వివాదం ఒక పక్క నడుస్తుంది. ఇంకోటి ఆయనకి సంబంధించి కేసులు కూడా ఇప్పుడు మళ్ళీ బయటకు వస్తున్నాయి. గతంలో బ్యాంకులకు ఎగ్గొట్టినటువంటి కొన్ని డబ్బులు కూడా మళ్ళీ రికవరీ చేయాలని చెప్పేసి విచారణకి ఈడీ ఆదేశించడము, దానికి సంబంధించి సిబిఐ కూడా ఇన్వాల్వ్ అవ్వడం, ఇవన్నీ చూస్తున్నాం. పాపం ఆయనకి ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి అధికారంలోకి వచ్చిన తర్వాత, డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత అనుకోవచ్చా? ఒకటి ఇబ్బందికర పరిస్థితి, ఇంకొకటి ఆయన హక్కుగా పోరాడుతున్నాడు. ఆయన ప్రతిపక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గెలిచాడు. ఆ తర్వాత విభేదాలతో బయట వచ్చి మాట్లాడు, ఆ తర్వాత ఆయన అరెస్ట్ చేయడం. అరెస్ట్ చేసిన సందర్భంలో పోలీసులు కస్టోడీ టార్చర్ చేశారు, థర్డ్ డిగ్రీ ప్రదర్శించారు అనేది ఆయన మొదటి నుంచి చేస్తున్న అలిగేషన్. దానికి ఆ రోజు ఉన్నటువంటి చీఫ్ గా ఉన్నటువంటి సునీల్ కుమార్ గారు సమ్ XYZ పేర్లు చెప్తున్నాడు, పరోక్షంగా కొంతమంది పేర్లు చెప్తున్నాడు. ఏదైనప్పటికీ కూడా ఇది విచారణ తేలాల్సిన విషయం. ప్రభుత్వాలు కూడా వాళ్ళదే కాబట్టి విచారించి నిజాలు తేల్చాలి. నిజంగా నాట్ ఓన్లీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఒక పౌరుని కూడా కస్టోడియల్ టార్చర్ చేసే అధికారం పోలీస్ వ్యవస్థకి లేదు, ఎవరికి లేదు. టార్చర్ చేయకూడదు, థర్డ్ డిగ్రీ ప్రదర్శించకూడదు. అలాంటిది ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చేశారంటే అది తీవ్రమైన సమస్యగా ఉంటుంది. కాబట్టి నిజాలు తేల్చడం. ఇప్పుడు ఆయన చెప్పాడు కాబట్టి వెంటనే మనం అలిగేషన్ చేయలేం, కానీ ఇది కోర్టులో విచారణ దశలో ఉంది కాబట్టి వాళ్ళు తేల్చలేమండి. ఈ సందర్భంగా సునీల్ కుమార్ చేసిన ఆర్గ్యుమెంట్ లో ఏదో ట్విట్టర్ లో చూశాను నేను, నన్ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు కాబట్టి ఆయన కూడా డిప్యూటీ స్పీకర్ నుంచి తొలగించండి. ఇప్పుడు సమస్య ఏంటంటే ఇది వినడానికి బాగుంది, కానీ వాళ్ళిద్దరిలో బాధితుడు రఘురామకృష్ణరాజు గారు. అంటే బాధితుడు అంటే నిజంగా జరిగిందా లేదా మనం చెప్పలేం. బట్ ఆయన నన్ను దాడి చేశారు, నన్ను కొట్టారు, నన్ను హింసించారు అనేది అలిగేషన్. ఎవరు హింసించారు? ఈ నాయకత్వం, పోలీసులని. కాబట్టి ఇప్పుడు ఆయన ఇది తేలేంత వరకు ఈయన ఫిర్యాదుదారుడు, బాధితుడిగా ఫిర్యాదుదారుడు. ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక ఆఫీసర్. తేలేంత వరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆఫీసర్ సునీల్ కుమార్ గారు, ఫిర్యాదు చేస్తూ తను బాధితుడిగా ఉన్నటువంటి వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు. కాబట్టి ఆయన్ని ప్రభుత్వం ఈ కేసులో సస్పెండ్ చేయలేదు. నంబర్ ఆఫ్ అలిగేషన్స్ ఏదో ఉన్నట్టున్నాయి ప్రభుత్వ పరంగా, దాంట్లో చేశారు. ఇందుకే చేశారని ఆయన ఉద్దేశం కావచ్చు.